హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక కనిష్క సంతోషపడుతూ, డాడీ ఎక్కడున్నావు డాడీ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా కనిష్క, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? డాడీ, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంకుల్ ఫోన్ చేసి రేపు సిద్ధుకు నీకు ఎంగేజ్మెంట్ జరిపిస్తాను, మీరు రెడీ అయ్యి రండి అని చెప్తున్నాడు డాడీ. ఇది విని మునిస్వామి భువనేశ్వరి చాలా సంతోషపడుతుంది. అమ్మా, అంకుల్ ఫోన్ చేసి రేపు నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పాడా? అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది. డాడీ, రేపు ఏ మీటింగ్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకో. అమ్మ కనిష్క, నీకోసం ఏదైనా వదులుకుంటాను. ఈ డాడీ నీకోసమే బ్రతుకుతున్నాడు, ఒక్కగానొక్క కూతురువి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను, నీకు నచ్చినట్టు చేయమ్మా అని అనేసరికి ఇక కనిష్క సంతోషంతో సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు ఏమో సిద్ధు బాధపడుతూ, తులసి, మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఎవ్వరు ఎన్ని చెప్పినా వినను తులసి, నేను నిర్ణయం తీసుకున్నాను, మనం పెళ్లి చేసుకోవాలి అంతే తులసి. మా నాన్న మేజర్ పదవి కోసం నన్ను ఢిల్లీకి పంపించాలనుకుంటున్నాడు. కానీ ఈ 2 రోజులు నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలను? అసలు 2 రోజులు నిన్ను వదిలి చూడగలనా? ఒక్క క్షణం కూడా నిన్ను చూసి ఉండలేను తులసి. నాకు ఈ రాజకీయ పదవులు వద్దు తులసి, నువ్వు కావాలి. నీ ప్రేమను పొందడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఆఖరికి నువ్వు చావమన్నా నేను చచ్చిపోతాను తులసి, కానీ నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను అని సిద్ధు మనసులో అనుకుంటుంటే ఇంతలో నీలిమ వచ్చి, ఏంటి సిద్ధు, నువ్వు తులసిని ప్రేమిస్తున్నావా, లేకపోతే టైంపాస్గా వాడుకొని వదిలేయాలనుకుంటున్నావా? ఏంటి వదినా, ఏం మాట్లాడుతున్నావు? నేను అలాంటి వ్యక్తిని కాదు, నా గురించి నీకు తెలుసు కదా వదిన. కానీ సిద్ధు, కానీ మీ నాన్నేమో రేపు నీకు కనిష్కకు నిశ్చితార్థం చేపించాలని చూస్తున్నాడు. మరి రేపు ఎంగేజ్మెంట్ అంట సిద్ధు. ఇది విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నావు? అవును సిద్ధు, నేను చెప్పేది నిజమే. అంత కావాలంటే ఒకసారి మామయ్యని అడుగు. ఇక సిద్ధు కోపంతో బసవయ్య దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న, కనిష్కతో నాకు రేపు ఎంగేజ్మెంట్ అని చెప్పావా? అవునరా, ఫోన్ చేసి చెప్పాను, రేపు తనకి నీకు ఎంగేజ్మెంట్ అని చెప్పాను. ఏంట్రా ఇప్పుడు నాకు ఎదురు సమాధానం ఇస్తున్నావు? ఈ నాన్న మాట వేదంగా వినేవాడివి, ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? లేదు నాన్న, నేను కనిష్కతో ఎంగేజ్మెంట్ జరుపుకోను. చెప్పాను కదా, నేను తులసి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తులసినే పెళ్లి చేసుకుంటాను. రే సిద్ధు, ఏం చేస్తున్నావురా? ఆ అమ్మాయికి కుజదోషం ఉందిరా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒకతడొచ్చాడు, పాపం పెళ్లి పీటల మీద ఎక్కుండగానే యాక్సిడెంట్లో చనిపోయాడురా. నీకేమైనా జరుగుతుందేమోనని భయంగా ఉందిరా. నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. లేదు నాన్న, తులసిని మర్చిపోను. పెళ్ళంటే చేసుకుంటే తులసిని పెళ్లి చేసుకుంటాను నాన్న. ఇంతలో బసవయ్య తల్లి వచ్చి, ఏంట్రా మనవడా, ఏం మాట్లాడుతున్నావు? దానికి కుజదోషం ఉందిరా. నువ్వు గనుక ఆ తులసిని పెళ్లి చేసుకొని వస్తే ఇక మన రాజకీయ పదవి పోతుందిరా. నా మాట విని కనిష్కను పెళ్లి చేసుకోరా. రాజకీయ పదవిలో నీకు హోదా దక్కుతుందిరా. లేదు బామ్మ, మీరు ఎన్ని చెప్పినా వినను, నేను తులసినే పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్పి వెళ్ళిపోగానే ఇక బసవయ్య టెన్షన్ పడిపోతాడు. అమ్మ, నేనేమో కనిష్కకు వీడికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్పాను, కానీ వీడేమో ఇలా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలనో అర్థం కావట్లేదమ్మా, చాలా టెన్షన్ అవుతుంది. రే బసవయ్య, నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? వాడి వీక్నెస్ పాయింట్ నాకు బాగా తెలుసు. కనిష్క రావాలి, వాడు ఎంగేజ్మెంట్ జరగకపోనంటే మనమిద్దరం చనిపోదామని పాయిజన్ బాటిల్ని పట్టుకొని తాగుదామని బ్లాక్మెయిల్ చేద్దాం. ఇక సిద్ధు బాధతో ఏం చేయలేక ఆ కనిష్కతో ఎంగేజ్మెంట్ జరుగుతుందిరా. అవునమ్మా, నువ్వు చెప్పేది కూడా నిజమే. అసలు ఇలాంటి ఐడియాలు నీకెలా వస్తాయమ్మా? రాజకీయంలో ఎదగాలంటే ఎన్నో లోతుపాట్లుంటాయిరా, వాటిని దాటుకొని ఈ అమ్మ వచ్చిందిరా. అందుకే రాజకీయ పదవిలో ఇలా ఉన్నాను. ఇదంతా నీలిమ విని, అమ్మో అమ్మో, ఈ ముసలిది బాగానే స్కెచ్ చేసింది. సిద్ధుకు కనిష్కకు ఎంగేజ్మెంట్ జరిపించాలని ఈ ముసలిది బాగానే చూస్తుంది. ఈ నీలిమ ఉన్నంత వరకు మీరేమీ చేయలేరు. సిద్ధుని ఎలా మ్యానిపులేట్ చేయాలనో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉండగా ఇంతలో మహేష్ వచ్చి, ఏంటి నీలిమ, ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తానండి, మీరు రాజకీయ పదవి గురించి కాస్త ఆలోచించండి. నా కొంగు పట్టుకొని తిరగకండి, అర్థమైందా? చూసారండి, మిమ్మల్ని ఇంట్లో వాళ్ళే ఓటరు అంటున్నారు, అది సిద్ధుకి మేయర్ పదవి ఇస్తా అంటున్నారు, కానీ మీకు పౌరుషం రావట్లేదండి.
ఎందుకొస్తుంది నీలిమ? వాడికొచ్చినా నాకొచ్చినట్టే కదా. అవునా? మీరు మారరండి, అస్సలకే మారరు. చూసావా ఆ సిద్ధు ఎలా మాట్లాడుతున్నారో? కానీ మీకు మాట్లాడడం కూడా చేత కదా. ఛీ అని అనుకుంటూ ఇక నీలిమ వెళ్ళిపోగానే మహేష్ కూడా నీలిమ వెంట వెళతాడు. ఇటు ఏమో తులసి బాధపడుతూ, కానీ అన్నయ్య ఏమో ఈ సంబంధం తీసుకొని వచ్చాడు. అన్నయ్యకు భారం కాకూడదనుకుంటే నేను తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. మరి నేను పెళ్లి చేసుకుంటే నా ఖుషి పరిస్థితి ఏంటి? మరి ఖుషి బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు? ఎలాగైనా సరే అన్నయ్యకు చెప్పేయాలి. ఒకవేళ నేను కనుక పెళ్లి చేసుకుంటే ఖుషిని కూడా ఒప్పుకోవాలని. నేను వసుంధర మేడంకి మాటిచ్చాను, ఖుషి బాధ్యత నాదే అని, నేనే చూసుకుంటానని. నేను మాట మీద నిలబడకపోతే ఏం లాభం? అన్నయ్యకు వెంటనే చెప్తాను, నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు ఖుషి కూడా వస్తుందని అని అనుకుంటూ ఇక తులసి సంతోష్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను పెళ్లి చేసుకుంటే నాతో పాటు ఖుషి కూడా రావాలన్నయ్య. నాకు తెలుసు తులసి, నువ్వు ఇలా పిటిషన్ పెడతావని. అందుకే ఆ అబ్బాయికి కూడా చెప్పాను, నా చెల్లెని పెళ్లి చేసుకుంటే తనతో పాటు ఖుషి అనే అమ్మాయి ఉంది, ఆమెను కూడా చూసుకోవాలని చెప్పాను. ఆ అబ్బాయి కూడా ఓకే చెప్పాడు. సరేనా తులసి? ఏంటన్నయ్య, నిజమా? చాలా సంతోషంగా ఉందన్నయ్య. మీరు ఏ సంబంధం తీసుకుని వచ్చినా సరే అన్నయ్య, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఇక తులసి వెళ్ళగానే ఇటు వాణికి డౌట్ వచ్చి, ఏవండి ఒకసారి ఇలా రండి, నాకెందుకో డౌట్ అనిపిస్తుందండి. మీరు వేరే దగ్గర కమిషన్ తీసుకున్నారు కదండి. మీరు మీ చెల్లెకు సంబంధం చూశారంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా నేనెవరి దగ్గర కమిషన్ తీసుకుంటాను? నా చెల్లికి నేను సంబంధం చూశాను. అవునా అండి? మీరు చెప్పేది నిజమైతే మీ కొడుకు మీద ఒట్టేసి చెప్పండి, అప్పుడు నేను నమ్ముతాను. మీరు కమిషన్కి కకృతి పడతారని నాకు బాగా తెలుసు. మీరు చేసే చెడ్డ అలవాట్లన్నీ భార్యలకు మాత్రమే తెలుస్తాయి. నిజం చెప్పండి. ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు? కాస్త నెమ్మదిగా మాట్లాడు. అవునే, నువ్వు చెప్పేది కూడా నిజమే. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ భార్గవ్ సుపర్ణిక ఆపారు. ఎందుకు ఆపారు అని అడిగితే, ఈ 50,000 నా చేతిలో పెట్టి అబ్బాయిని మీ చెల్లికిచ్చి పెళ్లి చేయండి, అంతా నేను చూసుకుంటానని చెప్పాడు. అందుకే ఈ కమిషన్ ద్వారా చెల్లెకి పెళ్లి చేయాలని చూస్తున్నాను. ఒకవేళ తులసికి నా కాబోయే బామ్మార్దికి పెళ్లి చేస్తే ఇక నాకు కమిషన్ల మీద కమిషన్లు వస్తాయే. ఇదంతా వాణ్ణి విని కోపంతో, అసలు మీరు మనుషులేనండి? పాపం మీ చెల్లెకి అన్యాయం చేయాలని చూస్తారా? అసలు ఆ అబ్బాయి ఎవరో, మంచివాడో చెడ్డవాడో అనేది ఆలోచించకుండా డబ్బులు ఇయ్యగానే కకృతితో పెళ్లి చేయాలని చూస్తారా? నువ్వు నోరు మూసుకొని ఉండవే, కాస్త ఆలోచించు. మన కొడుకు గురించి కూడా ఆలోచించాలి కదా. మనం కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా. నా మాట విని ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు, సరేనా వాణి? అయినా మీ బుద్ధి ఎందుకు మార్చుకుంటారండి? మార్చుకోరు కదా. ఇలాంటి అన్నయ్యలు ఉన్నంత వరకు చెల్లెలకి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంటుంది అనుకుంటూ వాణి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? సుపర్ణిక తెచ్చిన సంబంధాన్ని తులసి పెళ్లి చేసుకుంటుందా, లేకపోతే సిద్ధు తన లవ్ మ్యాటర్ని తులసికి చెప్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.